ఈ రోజు కృష్ణాష్టమి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నన్ను మాత్రం ఇస్కాన్ టెంపుల్ కి తీసుకెళ్ళని చెప్పి మక్క దమ్ చేసింది భయ్య. ఎలా తీసుకెళ్దామా అని ఆలోచిస్తుంటే మన లాంగ్ డ్రైవర్స్ గుర్తొచ్చింది భయ్య. సర్లే అని చెప్పి కార్ బుక్ చేసుకుని బ్రాంచ్ కి వెళ్ళా భయ్య. బ్రాంచ్ లో అడుగు పెట్టా, కీస్ నా చేతిలో పెట్టారు. అలా జాలీగా కార్ తీసుకుని సికింద్రాబాద్ లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ కి అయితే వెళ్ళాం భయ్య. వెళ్ళగానే అక్కడ క్యూ కనబడింది భయ్య. సర్లే క్యూ చూస్తే చిన్నగానే కనబడుతుంది కదా, ఎండింగ్ పాయింట్ కి వెళ్ళి నుంచుందాం పదా అని బయలుదేరాం భయ్య. టర్నింగ్ తిరగగానే మైండ్ బ్లాంక్ అయిపోయింది భయ్య. తిరుపతి వెంకన్న గుడి మెట్లలాగా వెళ్లే కొద్దిగా వస్తానే ఉంది భయ్య. ఎండింగ్ పాయింట్ మాత్రం కనబడట్లేదు. అక్క నా వల్ల కావట్లేదు, నేను వెళ్ళిపోతానే అంటే కాళ్ళు ఎరగొడతా అని చెప్పి బెదిరించి మరీ తీసుకెళ్ళింది భయ్య. ఎన్నో బాధలు పడ్డాక చివరికి గుళ్ళో అయితే చేరాం భయ్య. అప్పటిదాకా చచ్చిపోయేంత కాళ్ళ నొప్పులు వచ్చినా గుళ్ళో కలంగానే నొప్పులన్నీ మాయమైపోయి ప్రశాంతంగా ఉంది భయ్య. తీరా అన్ని బాధలు పడి గుళ్ళోకి వెళ్తే ఫొటోస్ వీడియోస్ వెళ్ళలేదు అన్నాడు భయ్య. మనం వింటామా, వాళ్ళ కనబడకుండా ఈ క్లిప్ అయితే తీసా భయ్య. మొత్తానికి దర్శనం తీసుకుని బయటకు వస్తున్నాం భయ్య. దారిలో లడ్డూలు కనబడినాయి భయ్య. సర్లే ఒకటి 5 రూపాయలు ఉండిద్దాం అని చెప్పి వెళ్ళి 4 లడ్డూలు అడిగా భయ్య. ఖాళీ 400 తీసి చేతిలో పెట్టమన్నాడు. అదేంట్రా అని అడిగితే ఇవి పూజ చేసిన లడ్డూలు, మహిమగల లడ్డూలు అని చెప్పాడు భయ్య. నీకు నీ లడ్డూలకు ఒక దండం నాయన అని చెప్పి ఒక లడ్డూ 2 ప్రసాదం